ఎందుకు వాడకూడదు? అసలు విండ్ స్క్రీన్ ఎవరు ఇస్తారో తెలుసా నీకు? ఇది ఎవరు పాస్ చేస్తారో తెలుసా? ఒక డాక్టర్ పాస్ చేసిన తర్వాత బళ్ళుకి ఫిట్ చేస్తారు. ఇలా పగిలింది విండ్ స్క్రీన్ వాడడం వల్ల నీ కళ్ళుకి ప్రెజర్ ఫీల్ అవుతావు. దాంతో నీకు మైండ్ కూడా ప్రెజర్ ఫీల్ అయ్యి నువ్వు వేరే వాళ్ళు గుద్దే అవకాశం ఉన్నది. మొత్తం ఏంటి ఇవన్నీ ప్లాస్టర్లు అంటించేసి ఏంటున్నాను అయ్యి? ఏ బండి యాక్సిడెంట్ బండి ఏంటి దాన్ని? లేదు సార్, మామూలుగా అది మొత్తం డైలీ రూట్ తిరిగే బండి కదా, దిగి పాడైపోయింది. ఇవన్నీ ఎందుకు స్టిక్కర్లు అవన్నీ? లేదు లేదు, ఆ స్టిక్కర్లు ఇప్పుడు పీకిన తర్వాత వెళ్తావు. ఇంకో విషయం ఏంటంటే రెండోసారి బండి దొరికితే మాత్రం నీకు ఫైన్ పడుతుంది. మళ్ళీ విండ్ స్క్రీన్ ఎప్పుడు కూడా క్లియర్గా ఉండాలి. ఆ ముందు అయి పీక్ ఎన్ని పీకే వాటర్ లీక్ అయిపోతుంది. మజ్జిగ ఉంది బండిలో, నుంచి ప్లాంట్కి వెళ్తుంది. నాకు ఎక్కడ బండి ఎక్కడ? విజయవాడ సార్, లోకలే సార్. లోకల్లో కనిపించిందంటే మాత్రం వదలమన్నా. నేను వాటర్ చెప్తాను సార్, ఇంటిమేట్ చేస్తాను. యూనిఫామ్ తడిసిపోయింది సార్, మొత్తం అంతా తడిసిపోయి వేసుకోలేదు సార్. యూనిఫామ్కి అయితే ఫైన్ పడుతుంది. యూనిఫామ్ ఫైన్ కట్టుకుని నేను అలా కాదు సార్. ఓ ఏంటి పని? ఎల్ఈడి పని చేయండి సార్, మామూలుగా పని చేయవా? మరి ఎందుకు పెట్టించా పని చేయని? కనెక్షన్ కూడా ఇచ్చా? ఇది ఎక్కడో గట్టిగానే గుద్దారు మీరు, ఎక్కడో దేన్ని. ఇంకో అర్థమవుతుంది బండి. ఈ లైట్లు కానీ అద్దం కానీ ఇవన్నీ కూడా ఎక్కడో బండి గుద్దిన బండి. ఇది ఏది లైట్లు అయ్యి ఒకసారి అని పైకి లైట్ అలగట్లేదు అంట. నేను వస్తాను బాబు, హెడ్ లైట్ మరి అలగట్లేదన్నా ఇప్పుడే. వెళ్దా నీ చేతితో తీసేస్తావా? మన దగ్గర రెంచులు కూడా లేవు సార్. అసలు పగలే సార్, లేదు రూట్ లేదు లేదు. హెరిటేజ్ ప్లాంట్కి వెళ్ళి అసలు ఎల్ఈడి లైట్లు ఉపయోగించొద్దు. తీపించడం కాదు, ఇప్పుడు నువ్వు తీస్తానంటే నేను వదిలేస్తా, లేకపోతే నేనే తీసేస్తా. బోల్డ్ తీయదు స్టేషన్లో.